యేసు యోసేపు కుమారుడిగా ఎంచబడి దావీదు సింహాసనకు వారసుడిగా ఈయన వంశవళి చూస్తాం. 4 సువార్తలలో ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించి చెప్పబడింది. ఆ 4 సువార్తల్లో మత్తయి సువార్త క్రీస్తు రాజుగా, గురుతు చిహ్నము, ముఖ్య మాట దానిలో రాజ్యం. మార్కు సువార్తలో దేవుని సేవకుడు, గురుతు చిహ్నం ఎత్తు, ముఖ్య మాట వెంటనే. లూకా సువార్తలో సంపూర్ణ మానవుడు చిహ్నము మానవుడు, గుర్తు ముఖ్య మాట ఒకటి. ఇక యోహాను సువార్తలో దేవుని కుమారుడు, చిహ్నము పక్షిరాజు, ముఖ్య మాట జీవము ప్రేమ. వీటన్నిటిని గురించి యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో చూస్తాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనంలో చూడగలుగుతాం. వీటన్నిటిని మనం చూడడం వల్ల యేసు క్రీస్తు యొక్క పోలిక, ఆయన స్వభావం, ఆయనకున్న అధికారం, ఆయన ఏ రకంగా ఈ లోకానికి తను ప్రత్యక్షపరుచుకున్నాడో మనం చూడవచ్చును.